అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ అకస్మాత్తుగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ఇరాన్పై యుద్ధాన్ని తన వ్యక్తిగత ధనార్జనకు ఉపయోగించుకోవడానికి ఆయన విఫల యత్నాలు చేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. యుద్ధం ప్రారంభం కావడానికి కొన్ని వారాల ముందు పీట్ హెగ్సెత్ కు సన్నిహితుడైన ఒక దళారి రక్షణ రంగానికి సంబంధించిన కొన్ని కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నించినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. పశ్చిమాసియాలో ఇప్పటికే రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. నానాటికి ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్కు సంబంధించిన ఒక సంచలన వార్త యావత్ ప్రపంచంలో హల్చల్ చేస్తోంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ నివ్వెరపోతున్నాయి. ఇరాన్పై అమెరికా యుద్ధాన్ని ప్రారంభించడానికి కొన్ని వారాల ముందు ఒక సంఘటన జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్కు సన్నిహితుడైన బ్రోకర్ ఒకరు రక్షణ రంగానికి సంబంధించిన కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ మేరకు విశ్వసనీయ వర్గాల్ని ఉదహరిస్తూ అమెరికా మీడియా ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. అంతేకాదు, సదరు బ్రోకర్కు మార్గాన్ స్టాన్లీతో మంచి సంబంధాలున్నాయని ఈ కథనం వెల్లడించింది. రక్షణ రంగానికి సంబంధించిన కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రయత్నాలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా బ్లాక్ రాక్ ని ఈ బ్రోకర్ సంప్రదించినట్లు సమాచారం. అంతేకాదు, బ్లాక్ రాక్ కు సంబంధించిన డిఫెన్స్ ఇండస్ట్రియల్ యాక్టివ్ ETF లో దాదాపు $1 మిలియన్ మేర పెట్టుబడులు పెట్టడానికి కూడా తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకు సంబంధించి కొన్ని రోజుల పాటు అంతర్గత చర్చలు జరిగినట్లు కూడా మీడియా ఒక కథనాన్ని వెల్లడించింది. అయితే సదరు ETFలను మార్గాన్ స్టాన్లీ ద్వారా కొనుగోలు చేయడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అందుకు కారణం సదరు ETFలు అందుబాటులో లేకపోవడమే. దీంతో రక్షణ రంగానికి సంబంధించిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలన్న పీట్ హెగ్సెత్ ప్రయత్నాలు విఫలమైనట్లు తెలిసిందే. మొత్తం మీద ఈ పెట్టుబడుల ప్రక్రియ ముందుకు వెళ్లలేదన్నది సమాచారం. అయితే ఈ సందర్భంగా మరికొన్ని అనుమానాలు తెరమీదకొచ్చాయి. పీట్ హెగ్సెత్కు సన్నిహితుడైన బ్రోకర్ వేరే ఏదైనా రక్షణ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారా అనే ప్రశ్న తెరమీదకొచ్చింది. అయితే ఈ విషయమై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. కాగా ఈ విషయమై మరిన్ని వివరాలు తెలియాల్సిందే. అయితే ఇరాన్పై అమెరికా సైనిక చర్య ప్రారంభించడానికి కొన్ని వారాల ముందు ఇదంతా జరిగిందన్నది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సలహా మేరకు ఇరాన్పై యుద్ధానికి తాను భద్రతా దళాలకు ఆదేశాలిచ్చినట్లు ఇటీవల దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ మొత్తం ఎపిసోడ్ని గమనిస్తే సొంత లాభం కోసం ఇరాన్పై యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ను ఉసిగొల్పారా అనే అనుమానాలు వస్తున్నాయి. జరిగిన సంఘటనల్ని విశ్లేషిస్తే అవుననే అనిపిస్తోంది. కాగా పీట్ హెగ్సెత్ పెట్టుబడులు పెట్టడానికి రెడీ అయ్యారన్న ఎపిసోడ్పై పెంటగాన్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అలాగే పీట్ హెగ్సెత్ కూడా ఎక్కడా స్పందించలేదు. ఇక్కడ ఒక కీలక అంశాన్ని ప్రస్తావించుకుని తీరాలి. బ్లాక్ రాక్ కి చెందిన డిఫెన్స్ ఇండస్ట్రియల్స్ యాక్టివ్ ఈక్విటీ ఫండ్ విలువ $3.2 బిలియన్. కాగా రక్షణ భద్రతపై ప్రభుత్వ ఖర్చు పెరగడం వల్ల అనేక పరిణామాలు సంభవిస్తాయి. ఏరోస్పేస్, డిఫెన్స్, కాంట్రాక్టింగ్, సెక్యూరిటీ టెక్నాలజీ వంటి అనేక కీలక కంపెనీలు లాభపడతాయి. అంటే పీట్ హెగ్సెత్కు సన్నిహితుడైన బ్రోకర్ చేసిన ప్రయత్నాలు ఫలించినట్లయితే ఆయన ఆర్థికంగా బాగా లాభపడేవారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తానికి ఇరాన్ యుద్ధాన్ని లాభాల కోసం వాడుకోవాలన్నదే రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఆలోచన అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే అమెరికాలో ఆయుధాల తయారీ ఓ పెద్ద పరిశ్రమ. అంతేకాదు, అమెరికా దేశానికి ప్రధాన ఆదాయ వనరు ఆయుధాల తయారీ పరిశ్రమే. ఒకవైపు యుద్ధం జరుగుతుంటే మరోవైపు ఆయుధాల తయారీ పరిశ్రమలు $1 బిలియన్ పోగేసుకుంటున్నాయి. అంతేకాదు, సదరు ఆయుధాల తయారీ పరిశ్రమలకు రక్షణ మంత్రిత్వ శాఖతోనూ సత్సంబంధాలుంటాయి. దీంతో యుద్ధాల సమయంలో ఆయుధాల తయారీ ఓ పెద్ద పరిశ్రమ లాభాల మీద లాభాలు గడిస్తుంది. ఏదేమైనా ఇరాన్పై యుద్ధాన్ని వ్యక్తిగత ధనార్జనకు వాడుకోవాలన్నది అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఆలోచనగా కనిపిస్తోంది.